హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మండరవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజారాంపురం వచ్చాము. ఇది అంపలాం దగ్గర, ఇక్కడ కొంచెం ముందుకు వస్తే రాజారాంపురం బీచ్ అంటారు. మా ఏరియా కల్లా ఇదే ఫేమస్ బీచ్. ఇక్కడ ఏం తీసుకురాపోయినా కానీ తినడానికి అన్ని రకాలైన పదార్థాలు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ప్రతి ఆదివారం. అంటే కార్తీక మాసం ఫస్ట్ ఆదివారం నుంచి, అంటే అక్టోబర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ సెకండ్ ఆదివారం వరకు ఈ విధంగా జనాలు వస్తూనే ఉంటారు. ఇది డిసెంబర్లో అనమాట. ఇంకా ముందు మేము మిస్ అయిపోయాము, సరిగ్గా వీడియో తీయలేదు నేను. ఇప్పుడైతే అందరూ ఇంకా కొద్దిగా వస్తున్నారు, ఎందుకంటే 2:15 అయింది. అందరూ ఇంకా తోటలు అంటే గట్ట తింటారు అనమాట, వండుకొని పిక్నిక్లు చేసుకొని గట్ట. ఇంకా చాలా క్రౌడ్ అయితే వస్తారు. లాస్ట్లో డిసెంబర్లో కాబట్టి కొంచెం ఫ్యామిలీస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అనమాట. అంటే లోపలికి వెళ్ళరు సముద్రంలో, ముందర జస్ట్ అలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడైనా పర్లేదు, చాలామంది క్రౌడ్ ఫుల్గా ఉంది. మీకు మా ఏరియా వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే మా ఏరియా కల్లా మించుగా ఇదే ఫేమస్ బీచ్ అనమాట. అంటే ఇంతకు ముందే ఇంకోటి ఉండేది, అది సముద్రంలో సరిగ్గా కలిసిపోయిందనమాట, అక్కడ గార దగ్గరది. ఇది బాగా ఫేమస్ అయ్యిందనమాట. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీగా వచ్చి. నేను ఒకసారి అలా ఇలా తిరిగి ఒకసారి కూర్చున్నాను. నేను సింగిల్గా బైక్ మీద వచ్చాను, నేనున్న మా ఫ్రెండ్. మరి స్నానం కూడా చేయలేదు, బయట వస్తే అలా టైంపాస్ చేసుకొని తినుకొని అలాగ మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయింది అనమాట. మధ్యలో చిన్న వీడియోస్ అనేవి పెట్టాను. చూడండి, ఇక్కడ చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, పాటలు అన్నీ పెట్టుకొని అంత బాగా. కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా ఏంటంటే బాక్సులు గట్రా తెచ్చుకొని పాటలు వేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఒకవేళ రానట్టుంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుందండి. ఇక్కడ చాలా పోలీసులు గట్రా ఉంటారు. బళ్ళు అయితే ఫస్ట్ 2 ఆదివారాలు లోపలికి ఎలా చేయరు, కానీ 3 ఆదివారం 4 ఆదివారము, అదే సోమవారం తర్వాత ఆదివారాలు అంట పోలీసులన్నీ ట్రాఫిక్ అనేది అక్కడ ఆపేస్తుంటారు. అక్కడి నుంచి నడుచుకుని రావాలి, సుమారుగా ఒక 500 మీటర్లు అలా నడుచుకుని వస్తే ఉంటుంది అనమాట పొజిషన్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు అందరూ. మీరు కూడా ఫ్యామిలీ తీసుకుంటారంటే ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం కూడా మోస్తరుగా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఆదివారం మరి ఉండదు, చాలా తగ్గిపోతారు. అలా క్రౌడ్ అనేది తగ్గిపోతారు. మళ్ళీ పండుగ దాకా వస్తారు. ప్రతి ఆదివారము ఇక్కడ అలాగే ఉంటుంది పరిస్థితి, కానీ ఇంత క్రౌడ్ అనేది ఉండదు. అలా తగ్గిపోతుంటారు అనమాట. అలా జనాలు అనేవారు సండే తగ్గిపోతారు. పండుగ తర్వాత కూడా మళ్ళీ పండగ దగ్గరలో ఆదివారాలు ఒకటి ఉంటాయి కదా, ఆదివారం కాకుండా సరే ఫెస్టివల్ తర్వాత ఇక్కడ బాగా ఉంటారు. మళ్ళీ అప్పుడు రావాలంటే రావచ్చు మీరు. ఈ ఆదివారం తెలియదు, నెక్స్ట్ ఆదివారం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఆదివారం కూడా సేమ్ క్రౌడ్ అనేది ఉంటారు. మీరేం తీసుకురాకుండా పర్లేదు, ఇక్కడ చికెన్ బిర్యానీలు, కబాబులు, జొన్న పొట్టలు అన్నీ తినడానికి ఫుల్గా ఇక్కడ దొరుకుతాయి. అన్నీ మీరు తెచ్చుకున్నా పర్వాలేదు. ఇది ఫ్రెండ్స్, చూడండి, మీకోసం ఈ వీడియో తీస్తాను. వీడియో కనుక నచ్చినట్టుంటే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే లైక్ కొడితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ఫోటోలు కూడా తీసుకుంటారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ తెచ్చుకొని. చూడండి.